బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరిపైన కొరడ చూపిస్తుంది అనుకోవచ్చు పోలీస్ వ్యవస్థ. అయితే ఇప్పుడు ముఖ్యంగా దీని గురించి ఆలోచించాలి అంటే, దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్ చూపిస్తున్నారు. అంటే దీన్ని లీగల్ చేస్తే బెటర్‌గా ఉంటుంది గదా! అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న 11 మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబ్ యాంకర్స్ మీద అయితే కేసులు నమోదయ్యాయి. ఇంకా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు గానీ, ఇప్పటివరకైతే వాళ్ళ పేర్లేం బయటికి రాలేదు. కానీ ఇలా పట్టుకుంటూ పోతే కోట్లల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. చిన్న చిన్న యూట్యూబర్స్, చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ 10,000 నుంచి సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి ప్రమోషన్ చేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే దీనికి రూట్ కాజ్ ఏంటి? మరి దీని గురించి అసలు ఏం ఆలోచించట్లేదని మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుందే. సో దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సార్ అంటే నాగూర్బాబు గారు ఉన్నారు, అడ్వకేట్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ 11 మంది మీద ప్రస్తుతం కేసులు నమోదయ్యాయి. వీళ్ళపైన ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి? సెక్షన్ 318 అండి. ఇంతకు ముందు 420 చీటింగ్, అంటే ప్రజల్ని చీట్ చేస్తున్నారు అనేటువంటి అంశం మీద. నెక్స్ట్ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3 and 4 ప్రకారం కేసు నమోదైంది. అండ్ అదేవిధంగా సెక్షన్ 66D ఐటీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ 11 మంది మీద ఎఫ్ఐఆర్ని పరిశీలిస్తే ఎఫ్ఐఆర్ ఇచ్చిన కంప్లైంట్ వ్యక్తి ఒక విక్టిమ్ కాదు, కాకపోయినా కానీ పోలీసులు తీసుకొని కేసు పెట్టారు. దాన్ని మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే, అప్రిషియేట్ చేయాల్సిందే. కాకపోతే తెలంగాణలో 2017 నుంచి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంది. 2017 నుంచి ఇప్పుడే 2025, అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 7-8 years కనిపిస్తుంది. ఈ 7-8 years నుంచి డిపార్ట్మెంట్ ఎందుకు కళ్ళు మూసుకొని ఉంది, ఎందుకు ప్రమోట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు? అదేవిధంగా మనకి మెట్రో ట్రైన్ చూసుకుంటే, మెట్రో ట్రైన్లో డైరెక్ట్గా 2022లో మెట్రో ట్రైన్ మీద ఈ ఫెయిర్ ప్లే అనే యాప్ కానీ లేకపోతే 1xBet కానీ ఇండియాలో అనాథరైజ్డ్గా ఆపరేట్ చేస్తున్నటువంటి యాప్, కొరసావాలో రిజిస్టర్ అయినటువంటి యాప్ని ఈ తెలంగాణ ఇదే హైదరాబాద్లో ప్రమోట్ చేస్తూ వచ్చారే, మరి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీని మీద ఖచ్చితంగా మెట్రో ట్రైన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి ఈ మెట్రో ట్రైన్కి ఇప్పుడు ఒక కంపెనీ, అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఒక IAS IPS ఆఫీసర్స్ ఉన్నారు. దాంట్లో సాక్షాత్తు వన్ ఆఫ్ ది డైరెక్టర్ DGP గారు ఉన్నారు. వీళ్ళ మీద కూడా ఇలాంటి చర్యలే తీసుకోబోతున్నారా? ఇదే సెక్షన్స్ కింద కేసు పెట్టబోతున్నారా? DGP ఉన్నారు కాబట్టి, లేకపోతే IASలు IPSలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద కేసు పెట్టే అవకాశం లేదా? ఒకవేళ లేకపోతే CBI లాంటి సంస్థలు, దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి మెట్రో రైల్లో ఎలా అనాథరైజ్డ్గా ప్రమోట్ చేశారు? ఈ సెక్షన్స్ అప్లికబుల్ అవ్వగా మెట్రో రైలు ఏమన్నా ఎగ్జంప్షనా అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం మాట్లాడాలి. ఇంకొకటి, ఈ ప్రమోటర్స్ మీద కేసు పెట్టడం ఓకే, మనం దీన్ని ఖండించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు తప్పు చేసినా తప్పు చేసినట్టే. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని ఆలోచించినట్టే, వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వకుండా తెలంగాణలో బ్యాన్ చేయగలగాలి. ఆ అధికారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఐటీ యాక్ట్లో సెక్షన్ 69A ప్రకారం ఉందన్నమాట. ఈ 69A క్లియర్గా చెప్తుంది ఒక వెబ్సైట్ని ఎలా బ్లాక్ చేయాలి, దీనికి ఎవరికి అధికారాలు ఉన్నాయి, దీనికి స్టేట్కి నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ నోడల్ ఆఫీసర్ సాక్షాత్తు రాష్ట్ర DGPనే. సో బ్లాక్ చేసే అధికారం DGP చేతిలో ఉన్నప్పుడు ఇంకా మ్యాచ్, 1xBet ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం దయచేసి బెట్టింగ్ ప్రమోటర్స్ మీద కేసు పెట్టడమే కాకుండా తెలంగాణలో ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి అని అంటే అసలు యాక్సెసిబిలిటీ కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. దయచేసి అది చెయ్యండి. అలాగే ప్రమోటర్స్ మీద ఎలా కేసు పెడుతున్నారు, కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా, లిమిటెడ్ కంపెనీస్ కూడా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కూడా వీటిని 2017 నుంచి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. దయచేసి వాళ్ళ మీద కూడా ఇదే కేసులు పెట్టండి. పెడితే ప్రమోటర్స్ మీద, అంటే ఎవరు చట్టానికి ఎవరు అతిథులు కాదు అని మీ ప్రభుత్వం మీద ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. సార్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెట్టారు, ఓకే. కానీ ఇంతకు ముందు మొదట్లో వాళ్ళు ప్రమోట్ చేసి తర్వాత ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళపైన కూడా కేసులు నమోదయ్యాయి అంటే ఖచ్చితంగా అయ్యాయి. మరి వాళ్లకు కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది అంటారా ఈ కేసులు? ఈ యాక్ట్ ఎన్ఫోర్స్లోకి వచ్చి 2017 నుంచి యాక్ట్ ఎన్ఫోర్స్లోకి వచ్చింది. 2017 నుంచి యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉండగా ఎవరు క్రైమ్ చేసినా కానీ తప్పే. దాన్ని ఖచ్చితంగా ఇంతకుముందు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం నేను మర్డర్ చేశాను, దాన్ని ఇప్పుడు తెలిసింది కేసు కట్టకుండా ఉండొద్దు అని అంటే, నేను తప్పు చేశాను క్షమించనంటే కేసు కట్టకుండా ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. అదేవిధంగా మనకి తెలంగాణలో 2017 నుంచి యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉన్నప్పుడు
ఎవరు ప్రమోట్ చేసినా తప్పు అని ఈ యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తున్నప్పుడు అది ప్రభుత్వ రంగ సంస్థలు చేసినా, ప్రైవేట్ రంగ సంస్థలు చేసినా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినా, సినిమా హీరోలు చేసినా, సెలబ్రిటీస్ చేసినా సేమ్ అదే సెక్షన్స్ కింద కేసు వర్తిస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి, ప్రభుత్వ రంగ సంస్థల మీద కూడా కేసు పెట్టండి, మెట్రో రైలు ఎండి మీద కూడా కేసు పెట్టండి. మెట్రో రైల్లో ప్రచారం చేసినందుకు మెట్రో రైల్ డైరెక్టర్గా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్న డీజీపీ మీద కూడా కేసు పెట్టండి. సార్ ఇప్పుడు దీనికి మేము ఇంకా చెయ్యము అని చెప్పేసి చాలా మంది అన్నారు. అందులో ముఖ్యంగా సురేఖ వాణి కూతురు సుప్రీత అయ్యి ఉండొచ్చు. చాలా మంది వాళ్ళు వీడియోలు విడుదల చేశారు సారీ అని చెప్పేసి, అంటే కేసులు స్టార్ట్ అయిన తర్వాత. ఈవెన్ ఇందులో హర్ష సాయి కూడా ఉన్నారు, ఎందుకంటే మీరు హర్ష సాయికి పర్సనల్గా మీరు కలిసి ఉన్నారు అంటే తెలుసు కాబట్టి ఆయన గురించి కూడా అడుగుతున్నాను. ఆయన కూడా రీసెంట్గా ఒక వీడియో విడుదల చేశారు. హర్ష సాయి అంటే ఇది మంచి కాజే, సో దీన్ని రూట్ కాజ్ కూడా కనుక్కొని చేస్తే బెటర్గా ఉంటుంది, మేము కూడా ఆపేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి ఉంటుందంట? అంటే మీరు అన్నారు ఒకటి, హర్ష సాయి నాకు పర్సనల్గా తెలుసని. నాకు పర్సనల్గా ఏమీ తెలియదు. నా క్లయింట్కి అపోనెంట్ లేదనమాట. అంటే వేరే అతనికి అపోనెంట్ అడ్వకేట్గా నేను ఉన్నాను అంతవరకే. సో పర్సనల్ విభేదాలు అనేటువంటి ఏమీ ఉండవు, పర్సనల్గా తెలియడాలు కూడా ఏమీ ఉండవు. అది హర్ష సాయా, XYZ లేకపోతే సురేఖ వాణి డాటరా, లేకపోతే రీతు చౌదరినా, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఎవరు చేసినా ఒక ఇల్లీగల్ యాక్టివిటీని మనం దాన్ని ఖండించాల్సిందే. అదేవిధంగా వాళ్ళు తప్పు చేశారు, ఇప్పుడు బయటకు వచ్చి ఒప్పుకుంటున్నారంటే వాళ్ళలో అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది, ప్రజలలో అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది దీని ద్వారా, బెట్టింగ్ యాప్స్ ద్వారా. కానీ ఈ బెట్టింగ్ యాప్ అనే వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వకుండా కట్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్నాయి. దయచేసి ఆ రకమైన చర్యలు తీసుకుంటేనే తెలంగాణలో ఈ బెట్టింగ్ దందాల ద్వారా ఇంకొక ఆత్మహత్య జరగకుండా ఉంటుంది. ఇప్పటికి సుమారుగా 2015 నుంచి ఇప్పటికి కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు ఆత్మహత్య చేసుకున్నా కానీ సూసైడ్ చేసుకున్నారు అని క్లోజ్ చేస్తున్నారే కానీ అతను ఏ యాప్ వాడాడు, ఎంత నష్టపోయాడు, ఆపరేటర్ ఎక్కడున్నాడు, ఆపరేటర్ని ఎందుకు అక్యూజర్గా చేర్చడం లేదు, డబ్బు ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఇంతవరకు ఒక్క ఆపరేటర్ను కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక 10,000, 20,000, ₹1,00,000 తీసుకొని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వేర్ ఈజ్ ద ఆపరేటర్? మెయిన్ నడిపే వ్యక్తి అక్కడ కోట్ల రూపాయలు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతున్నటువంటి ఆపరేటర్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు ఆ వెబ్సైట్లు ఇంకా తెలంగాణ స్టేట్లో ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి, పరీ మ్యాచ్ అని కానీ ఇవి కానీ ఎందుకు ఓపెన్ అవుతూ ఉన్నాయి? ఎందుకు మీరు గవర్నమెంట్ వాటిని బ్లాక్ చేయలేకపోతున్నారు? ప్రొసీజర్ క్లియర్గా ఉన్నా, పవర్ మీ చేతిలో ఉన్నా ఎందుకు యూజ్ చేయడం లేదు? అంటే బెట్టింగ్ యాప్ని మీరు సహకరిస్తున్నారా? దయచేసి వాటిని బ్లాక్ లిస్ట్ పెట్టండి, ఇంకెవరు ప్రమోట్ చేయకుండా ఉంటారు. ఇప్పుడు ఎవరు ప్రమోట్ చేయరు ఇంత జరిగిన తర్వాత, కానీ స్టిల్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ ఆత్మహత్యలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఏ బెట్టింగ్ యాప్ అయినా సరే తెలంగాణ స్టేట్లో లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఓపెన్ అవ్వకుండా చేయండి. ఎందుకంటే ఈ 2 స్టేట్స్ అబాలిష్ చేసింది బెట్టింగ్ని. సో ఈ విధమైన చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది ఒపీనియన్. కానీ సార్ ఇప్పుడు మనం ఫారెన్ కంట్రీస్తో పోల్చుకుంటే మన దగ్గర నాలెడ్జ్ తక్కువ, ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నా, ఇలాంటి గేమింగ్స్లో ఆడడం అన్నా. కానీ అక్కడ లీగల్గా వాళ్ళు ఆడతారు, విన్ అవుతారు, అయితే ఓడిపోతారు, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ఏంటంటే కొంచెం సెక్యూర్గా ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో అక్కడికి ఇక్కడికి ఏంటి సార్ డిఫరెన్స్? ఇప్పుడు మీరు ఫారెన్ కంట్రీస్లో ఆడుతుంటే అన్నారు కదా, ఇప్పుడు ఏ కేసులు అయితే, ఏ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అయితే ఆఫ్షోర్ బెట్టింగ్ యాప్స్ అని చెప్తున్నారో ఇవన్నీ కురసావాలో రిజిస్టర్ అయినాయి. కురసావా అనేది ఒక చిన్న కంట్రీ, దానిలో కేవలం 140,000 మంది మాత్రమే ఉంటారు. వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు, పరీ మ్యాచ్ కానీ, 1xBet కానీ, లేకపోతే దాదాపు కొన్ని వేల యాప్స్కి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా ఆ కంట్రీలో 140,000 మంది ఉన్న కంట్రీలో కూడా ఆ గేమ్ ఆడడానికి లేదు. మీరు కావాలంటే పరీ మ్యాచ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ చేయండి. ఏ దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారో ఒక లిస్ట్ ఉంటుంది. ఆ బ్యాన్ లిస్ట్లో ఆఖరికి మన పక్క దేశమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా బ్యాన్ చేశారు, చైనా కూడా బ్యాన్ చేశారు. మన దరిద్రం ఏంటంటే ఎవడైతే పర్మిషన్ ఇచ్చాడో, ఏ కంట్రీ వాడైతే పర్మిషన్ ఇచ్చాడో ఆ కంట్రీలో ఉన్న ప్రజలు కూడా ఆడడానికి లేకుండా వాళ్ళు అలా లా చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడో పర్మిషన్ ఇస్తే మన దేశంలో 1,30,00,000 మంది జనాభా మీద మన ఆర్థిక వ్యవస్థను దోచుకోవడానికి, మన ప్రజల ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడానికి ఇలా పర్మిషన్ ఇస్తూ ఉంటే మన ప్రభుత్వాలు దాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం కూడా దీన్ని స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని వెబ్సైట్లన్నీ బ్లాక్ చేయాలని కోరుతూ ఉంది. లీగల్ చేస్తే ఏంటి అంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము, లీగల్ చేసినా ఇల్లీగల్ చేసినా ఆడేవాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఈవెన్ మనం చూస్తూనే ఉన్నాము, మద్యం అంటే ఎన్టీఆర్ గారు హయాంలో మద్యం మొత్తం నిషేధించడంతో మొత్తం 3 రెట్లు పెరిగింది అని అంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అంటే దాన్ని ఇల్లీగల్ చేయడం వల్లే ఇప్పుడు
విచ్చలవిడిగా ఆడుతున్నారు, బెట్టింగ్స్ కాస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు దాన్ని లీగల్ చేస్తే ఇంకా ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉందంటారు? ఏ లీగల్ చేయడం అంటే ఇది స్టేట్కి సంబంధించిన విషయం. సెంట్రల్ లెవెల్లో మనకి స్టేట్కి సపరేట్ కొన్ని అధికారాలు ఉన్నాయి. స్టేట్ పాలసీస్ చేసుకునే అధికారం దానికి ఉంది. ఈ స్టేట్ పాలసీస్లో మేము క్లియర్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ని అడిగాం, ఈ బెట్టింగ్ యాప్స్ ఇండియాలో లీగలా ఇల్లీగలా అని అంటే ఇది స్టేట్ పరిధికి సంబంధించిన విషయం. సో స్టేట్ డెసిషన్ తీసుకుంటుంది. మద్యాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది స్టేట్కి సంబంధించిన విషయం. బెట్టింగ్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది స్టేట్కి సంబంధించిన విషయం. ఇలా కొన్ని స్టేట్స్లో బెట్టింగ్ని లీగలైజ్ చేశారు, కొన్ని స్టేట్స్లో దాన్ని బ్యాన్ చేశారు. అలాగే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేశారు. కాబట్టి వన్స్ బ్యాన్ చేసిన తర్వాత ఎలా ఆపరేట్ చేసినా తప్పే. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఏ యాప్స్ అయితే ఈవెన్ మెట్రో రైళ్లకు డిస్ప్లే చేశారో అవన్నీ ఇండియాలో రిజిస్టర్ అయినవి కాదు, ఫారెన్లో రిజిస్టర్ అయినాయి. వాళ్ళు ఎలాంటి జిఎస్టీ ఇండియన్ గవర్నమెంట్కి పే చేయడం లేదు. ఈవెన్ తెలంగాణ స్టేట్కి దానివల్ల ₹1 కూడా లాభం ఉండదు. కేవలం ఇలా మెట్రో రైలు మీద బ్యానర్లు వేయటం ఇన్ఫ్లుయెన్సర్స్కి తప్ప. దానివల్ల ఇంకా ఆత్మహత్యలు పెరుగుతాయి, కానీ ఒక చెడు అంశాన్ని ప్రోత్సహించాలని ఎవరు అనుకోరు. సో మద్యాన్ని కూడా ఇప్పుడు ఏ మహిళ కూడా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చేసేసి తన భర్త ఇంటికి తాగి రావాలని కోరుకోదు. అది కూడా ఒక చెడు వ్యసనమే. కాబట్టి దాన్ని తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వాలే తారుమారు, ఓటు బ్యాంకు తారుమారు. ఆల్రెడీ చూసాం, ఎన్టీ రామారావు గారి టైంలో మద్యాన్ని బ్యాన్ చేసినప్పుడు పక్క స్టేట్స్కి వెళ్ళి తాగారు, పక్క స్టేట్స్ నుంచి మళ్ళీ కల్తీ లెక్కర్ తయారు చేశారు, ఇక్కడ సారాయి తయారు చేశారు. సో ఈ విధమైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి అలాగే ఇప్పుడు ఇది ఇంకా చెడు వ్యసనం ఈ జూదం అనేది. ఇప్పుడు మామూలుగా ఆడితేనే ఈ ఆత్మహత్యలు 2500, 3500 ఉన్నాయి, ఇంత బ్యాన్ చేస్తేనే. అదే లీగలైజ్ చేస్తే ఎక్కడో కొరసావాలో దేశాల్లో కూర్చొని మన అకౌంట్లోంచి డబ్బు కొట్టేసేస్తూ ఉంటే దాన్ని లీగలైజ్ చేసిన తర్వాత ఇంకా ఎన్ని ఆత్మహత్యలు పెరుగుతాయి, ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోవాలి. ప్రతి విద్యార్థి రేపొద్దున బెట్టింగ్ ఆడుకుంటూ కూర్చుంటాడు, దాన్ని ఎంటర్టైన్ చేయాలా? ఎందుకు లీగలైజ్ చేయాలి? దయచేసి లీగలైజ్ చేయాల్సిన నెసిటీ లేదు. లా 2017 నుంచి మన స్టేట్ గవర్నమెంట్ క్లియర్గా చెప్తూ ఉంది బ్యాన్ చేసామని. బ్యాన్ చేసిన దాన్ని ఇంకా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయండి, వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వకుండా చేయండి. అంటే ఇప్పుడు ఇల్లీగల్ అని తెలిసి కూడా మరి ఎందుకు ఇంకా అంటే ఒక సామాన్యుడి దగ్గరికి ఈ యాప్ చేరుతుంది అని అంటారు? ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ 5,000, 10,000 ఉన్న ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్కి డైరెక్ట్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, మేము ఇంత ఇస్తాం, ఒప్పుకోకపోతే ఇంకెక్కువ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు మభ్య పెడుతున్నారు. సో మరి వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోతుంది ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ? అదే మెయిన్ గవర్నమెంట్ చేయాల్సిన పనే అది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనే ఇది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అంత ఈజీగా అప్రోచ్ అయ్యే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటే ఎవరు ఇస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, దీని ఐపీ అడ్రస్లు ఏంటి, ఇవి ఇండియాలో లేకపోతే దీన్ని నిర్బంధించడానికి మనకి సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, ఐటీ యాక్ట్ ఏం చెప్తుంది, 69A ప్రకారం ఎందుకు బ్లాక్ చేయలేకపోతూ ఉన్నారు. 69A గూగుల్ చేసినా మనకు వస్తుంది. ఒక వెబ్సైట్ని బ్లాక్ చేసే అధికారం ఐటీ యాక్ట్ ప్రకారం 69లో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. మరి ఇండియన్ సావర్నిటీకి, ఇండియన్ ఆర్థిక వ్యవస్థకి దెబ్బ పడుతుంది. కాబట్టి ఎందుకు బ్లాక్ చేయలేకపోతున్నా అనేది మనం గవర్నమెంట్ అడగాల్సిన క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ నుంచి రాబోయే అవేర్నెస్ ఏంటంటే, మనకి ఇప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకూడదు అని. ఇంకొక అవేర్నెస్ ఏంటంటే, ప్రభుత్వం మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, పోలీసు వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించి దయచేసి ఈ వెబ్సైట్లన్నీ బ్లాక్ చేయండి, యాక్సెసిబిలిటీలోకి లేకుండా చేయండి. తెలంగాణలో ఇంకా ఏ వ్యక్తి కూడా బెట్టింగ్ మాఫియాకి బలవ్వకూడదు. సార్ ఇప్పుడు నిన్న 11 మెంబర్స్ మీద పంజాగుట్టలో కేసు నమోదైంది. కానీ వాళ్ళెవ్వరూ అంటే ఈవినింగ్ వరకు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు ఇచ్చిన నోటీసులకి. మరి వీళ్ళు ఎలా మళ్ళీ అంటే ఈ నోటీసులు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళకి ఏమైనా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటారా శిక్ష పెరగడం కాదండి, దాని గ్రావిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోఆపరేట్ చేయమని నోటీసులు పంపించారు. వాళ్ళు వస్తారా రారా అనేది వాళ్ళ పర్సనల్ డిసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. లేదా వాళ్ళు అబ్స్కాండ్ అవుతారా, అది వాళ్ళ చాయిస్. ఈవెన్ అబ్స్కాండ్ అయినా కానీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకునే పాసిబిలిటీ ఉంది. అక్కడ ఏదైనా రాంగ్ సెక్షన్స్ పెట్టారు అని తెలిస్తే వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు వాళ్ళు తప్పించుకోవాలనే తిరగవచ్చు, వెళ్ళొచ్చు, అది వాళ్ళ నిర్ణయం. అండ్ వాళ్ళకే అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళ అడ్వకేట్స్ గైడ్ చేస్తూ ఉంటారు, అలా చేయండి ఇలా చేయండి అని. ఆ గైడెన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. లేదు మమ్మల్ని మాకు ఏ భయం లేదు, మేము పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాము, వెళ్ళి మేము కోఆపరేట్ చేస్తాం ఇన్వెస్టిగేషన్కి అనే అనుకున్న వాళ్ళు వెళ్తారు. సో అది వాళ్ళ ఇండిపెండెంట్ డెసిషన్. సార్ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళ విషయంలో ఈడీ ఎంటర్ అయింది. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? యాక్చువల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రమోటర్స్ మీద కన్నా కూడా ఆపరేటర్స్ మీద ఫోకస్ పెడితే ఇంకా బాగుంటుంది. ఈడీ ఎంటర్ అవ్వడం మంచిదే, కానీ ఈడీ ఎంటర్ అవ్వడం వల్ల రూట్ కాజ్ అనేది తెలుస్తుంది. ఈ కోట్ల రూపాయల లావాదేవీలు ఏ అకౌంట్స్లో పడుతున్నాయి అవి బ్లాక్ చేసి ఈ డమ్మీ కంపెనీస్ ఇండియాలో ఉన్న వాటిని బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి
ఈడీ రావటం కూడా మన మంచి పరిణామంలాగే చూడాలి. అలాగే ఆ ఈడీ మెట్రో రైలు మీద కూడా ప్రమోట్ చేశారు కాబట్టి దయచేసి అందులో కూడా ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద స్టార్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని చూస్తే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్, కానీ పెద్ద పెద్ద స్టార్లు ఇప్పుడు ఆ, ప్రకాష్ రాజ్ గారు కానీ, అటు ఒక పక్క రానా, అదొక పేకాట దాన్ని ప్రమోట్ చేశారు. ఈవెన్ తమన్నా, కాజల్ వీళ్ళపైన కూడా కేసులు నమోదయ్యాయి, కానీ ఇంకా దాని గురించి ఏం అప్డేట్ లేదు. సో వీళ్ళపైన మళ్ళీ కేసులు నమోదయ్యే అవకాశం ఏమైనా ఉందా? కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరి మీదైనా కేసు తీసుకోవాల్సిందే. ప్రమోట్ చేస్తే వాళ్ళే ఉన్న లాకి ఎగ్జామ్షనా అని మా క్వశ్చన్. అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదే చేయాలా? వాళ్ళ వీడియోస్ చూస్తే తెలుస్తుంది కదా సార్. జస్ట్ చేయాలి, ఎందుకు చేయకూడదు? మీరు చట్టానికి మీకు చిన్నగా కనిపించే యూట్యూబర్కి ఒక చట్టం, పెద్ద సెలబ్రిటీస్కి ఒక చట్టం, మెట్రో రైలుకి ఒక చట్టం, ఇలా సపరేట్గా ఎవరికి చేయాల. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి కోసం చేయబడింది. సో కాబట్టి అది రాణా అయ్యి ఉండొచ్చు, ప్రకాష్ రాజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మెట్రో రైలు ఎండి అయ్యి ఉండొచ్చు, ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యి ఉండొచ్చు. చట్టం అందరి కోసం ఒకే విధంగా పనిచేస్తుంది కాబట్టి అందరినీ సమాన పరిధిలో చూసి ఎలా అయితే కేసులు పెట్టారో వాళ్ళ మీద కూడా అలాగే కేసులు పెట్టండి. సో ఫైనల్ గా అంటే మీరు చెప్పేది మెట్రో మీద కూడా ఇలాంటి కేసులు నమోదైతే బెటర్ గా ఉంటుంది అని అంటున్నారు. బెటర్ కాదు, ఖచ్చితంగా చేయాలండి. మెట్రో రైల్లో సుమారు 1,40,00,000 మంది పర్ మంత్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అఫీషియల్ గా పెద్ద పెద్ద బ్యానర్లు వేసి 1x అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్, ఇండియాలో రిజిస్టర్ అయిన బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసి దాన్ని చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు అది కంపెనీ కాబట్టి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి, దాని డైరెక్టర్గా ఒక IRAS ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఉన్న ఆఫీసర్ ఉన్నారు, దాని డైరెక్టర్గా డీజీపీ ఉన్నారు, దాని డైరెక్టర్గా GHMC కమిషనర్ ఉన్నారు, దాని డైరెక్టర్గా IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్స్ ఉన్నారు. మీరు డైరెక్టర్స్గా ఉన్నటువంటి ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే మీ మీద కేసు పెట్టాలా లేదా అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఒకవేళ మీ మీద నమోదు చేయకపోతే CBI లాంటి దర్యాప్తు సంస్థలకు మేము లెటర్స్ రిప్రజెంటేషన్స్ పెడతాం. అప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తెలంగాణ హైకోర్టులో చట్టం అందరికీ సమానమే, నో వన్ ఈజ్ ఎగ్జంప్షన్ లా అని దయచేసి ఈ విషయాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయని రిట్ ఆఫ్ మాండమస్ కింద రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, యూట్యూబ్ యాంకర్సే కాదు, మెట్రో కూడా ఉంది, మెట్రో MD ఉన్నారు. దీనికి సంబంధించి మరి వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అడ్వకేట్ నాగూర్బాబు గారు అంటున్నారు. ఏదేమైనా దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్న వ్యక్తులకైతే, అంటే సామాన్యులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు. మరి ఒకవేళ ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ వల్లనే చనిపోయాడు అంటే మరి అది ఏ యాప్, యాప్ ప్రమోటర్ ఎవరు అని చెప్పేసి ఇంతవరకు దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మరి దీని గురించి కూడా ఒకసారి ఆలోచించాలి ఈ ప్రభుత్వం కానీ, పోలీసు వ్యవస్థ కానీ అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఈడీ ఎంటర్ అవ్వడం కూడా అంత మంచికే అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈడీ ఒకవేళ ఎంటర్ అయ్యింది కాబట్టి ఇంకా రూట్ కాజ్, ఇంకా వీళ్ళ ప్రమోటర్స్ ఎవరు, మరి వీళ్ళని ప్రమోటర్స్ వెనుక ఉన్న పెద్ద పెద్ద బడాబాబులు ఎవరు, పోనీ వాళ్ళ గేట్వేస్ ఏంటి, బ్యాంకింగ్ వ్యవస్థ ఏంటి అనేది అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తున్నాం.